అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. సాయిరామ్. ఈ అమ్మా నాన్నల పుణ్యక్షేత్రమైనటువంటి ఈ అనాథాశ్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు చూసి చాలా బాగున్నాయి. మేము టీవీలో ఈ కార్యక్రమాలను రోజు చూస్తున్నప్పటికీ స్పందించి ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా సందర్శించి రావాలనే ఉద్దేశంగా ఈ కరీంనగర్ నుండి మేము ఇక్కడ రావడం జరిగింది. అలాగే పుణ్యక్షేత్రమైన యాదాద్రిని దర్శించుకోవడం, అలాగే ఇక్కడ ఈ పుణ్యక్షేత్రమైనటువంటి అమ్మా నాన్నల ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం మహద్భాగ్యంగా మేము భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మరి అభినందనలు తెలియజేస్తున్నాం. సాయిరామ్. నాన్న అనాథ ఆశ్రమం గురించి విని ఇక్కడికి వెళ్ళి సందర్శించాలని చెప్పి ఉత్సాహం ఉండేది. ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చూస్తే చాలా సంతోషం అనిపించింది. దాదాపు 600 మంది అనాథలను ఈ మేనేజ్మెంట్ వారు ఆశ్రమం కల్పించి, భోజన వసతి కల్పించి, ఈ అన్ని సదుపాయాలు కల్పించినందుకు నిజంగా వారు ధన్యజీవులు. ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వీళ్లకు తోడ్పాటుగా సహాయ సహకారాలు అందించాలని, అట్లే భగవంతుడు వీళ్లకు మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని, ఇంకా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని
మేము ఆశిస్తున్నాం. గత కొన్ని రోజులుగా టీవీలో ఈ అనాథ ఆశ్రమం యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసి కార్యక్రమాలు చూసి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూసి దానికి అట్రాక్ట్ అయ్యి మేము కొద్ది రోజుల నుంచి ఈ ఆశ్రమానికి వచ్చి కొంత మనవంతు చిన్న సహాయ కార్యక్రమాలు చేయాలని అనుకొని కొన్ని వస్త్రాలు తేవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు అనేటువంటి బాగానే జరుగుతున్నాయి, పర్వాలేదు. ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆశిస్తున్నాం. కరీంనగర్ నుండి మేము వచ్చినాం. మా పేరు నారదాస్ ఆగమరావు, కరీంనగర్. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం